ఇవన్నీ దాన్ని చేసి ఒక్క దిక్కు ఇంకోది అయిపోతుంది. అయినా ఒక్క ఎంతసేపు పని చేస్తావే నువ్వు? నీ కోడలు రమ్మడిపోయినావు. నేనెందుకు పిలుస్తారా? మీ పెండాలతో నేను మాట్లాడా, మీరే పిలుచుకోరు మీ పెండాలను. ఏం చెప్తారు అర్రలల్లా? నువ్వు పిలిస్తే ఏమవుతుందే? మీకేమైనా లొల్లైందా? వాళ్ళు నేను ఏమైనా అన్నారా? నీ మాట్లాడరా? నాకు చెప్పొక్క పని. ఆహా, ఎన్ని రోజులని మాట్లాడకుండా ఉంటావే? వాళ్ళని పిలువు, మనిషి కూడా అందుకు కూడా అయిపోద్ది. నేను పిలువరా? అంతలో అయితే మీరే చేసుకోరు ఈ పనంతా. నేనే పోతే ఇన్నుంచాలి. ఆగమ్మా, వాళ్ళు ఏం తప్పు చేసారు? వాళ్ళు ఎందుకు పిలువ? ఎందుకు పిలువనా? మొన్న వాళ్ళ అవ్వగారింటి కాడ పండుగ చేస్తే నన్ను పిలిచిర్రు. వాళ్ళ ఇంటికి పోతే మీ అత్తమామ నన్ను కానీ రారా? ఒవ్వరన్నా నన్ను విలువ చేసి మాట్లాడిండా రాడా? అరే నాకు వాళ్ళు ఏం చేసి పెట్టకుంటావేనరా? నేను మా చేసుకుంటా. వాళ్ళు చేసుడద్దు, వాళ్ళు పెట్టుడద్దు, వాళ్ళ మాట వద్దు, వాళ్ళ ముచ్చటద్దురా. ప్రతిదీ తప్పు చేయాలని చూస్తావు ఏందే? అన్ని భూతద్దాలు పెట్టి చూస్తావు. అందరు మనోళ్ళని కొట్టి పారేసుకుంటూ అయిపోయా. నువ్వేందే పండుగకు 10 మందిలో ఏమని అరుచుకుంటారే? గాలింత అర్థం చేసుకోవా నువ్వు? నేను మా అర్థం చేసుకుంటారా? నాకు తెలియదు అనుకుంటాను వారా? మీ పెళ్ళాలి ఇకమతులు మంచిగా నాతో పని చేయించుకొని అంత ఎలా తీసుకుందామని చూస్తారు. నాకు మాయర్కే వాళ్ళు ఇకమతులు. వాళ్ళు ఎసొంటి ఆడోళ్ళు నాకు మాయర్కరా? ఎవరికేం చేసి పెట్టినవే? అన్ని ఎరికంటాను. పిలువు, కొడలను పిలువు, మనసుకో పని అందుకుంటారు, తొందర అవుతుంది. కానీ నేనెందుకు పిలుస్తారా? నేను పిలుచుకోరు మీ పెళ్ళాలను, చేపించుకోరు. ఇంట్లో ఖర్చు ఉంటుందా? ఇన్నే ఉంటావా? నువ్వు ఎంత అడిగినా కూడా నిలబడి కొలుసుకుంటావు కానీ మాతోటి మాట్లాడేది నీ అవ్వ. ఇగో ఈ పొలం పట్టుకోమని చెప్పు, నేను చేను మోకన పోతా. నేనెందుకు పట్టుకుంటానే? నేను పట్టుకొని మీ పోరగాళ్ళను మీరే పట్టుకొని పోర్రి. నాకు లేదా పని? నేను చేసుకోనా? నీకేం పని ఉన్నది? ఎవరు చేసి పెడతావు? నా పోరాలను చూడకపోతే నేనే చదువుకుంటుంది. ఇప్పుడు పోయి హాస్టల్ వేసుకున్నా. పొలను అడగరా నీకు? నీకేం పరువు అవుతుంది? తెలుగులోని మాటలు మాట్లాడతావు. మిమ్మల్ని సాధింది చాలక, పెంచింది చాలక ఇంకా మీ పోరగాళ్ళని కూడా చూడన్నారా? చూడకే, చూడకు సాధకు, నీ మందం నువ్వు చేసుకొని బతుకు. మాతో నీకేం పట్టే? బతకపోతే ఏంద్రా? నాకేమైనా భయమా? మీరేమైనా చేసి పెడతారా నాకు? ఏందో బతుకు అని చెప్తాడు. వీడు చెప్తేనే బతుకుతానా? ఏందో చూసినావా నాన్న అవి ఎట్లా మాట్లాడుతుందో? ఏమోరా అబ్బా కావకే. ఇట్లయితే బాగానే పోగొత్తాం ఇక మనం. కర్మపాడుగాను. ఏమయ్యా ఇక్కడ పని అయిపోయిందా? ఇది గట్టయితే అయిపోతుంది. మరి పిల్లల్ని హాస్టల్లో ఎత్తిమి చూడ్డానికి ఇయ్యాల పోదామా రేపు పోదామా? రేపు పోదాం. ఇగో పిల్లలు తీసుకున్నట్టు ఓర్రి ఇక మీరు. మేము అటు వేసేస్తాం. మీరైతే మీరెవరే? ఏ పో, మేము వేసేస్తాం. ఇవ్వదాకా కొట్టిన కొడుతుంది. పో దాన్ని తీసుకొని పో. అక్క అవన్నట్టు మూలకే ఒక దిక్కు. పక్కకేద్దామా? ఇటువంటి అత్త ఉన్నది మనకు. అత్త పనివంతరాలు దేశంగా అత్త దొరికింది. అవునక్క, పిల్లల దగ్గరికి పోతా అంటాను. మరి అలా తినడానికి ఏమైనా వేసుకోపోతున్నావా? ఇంట్లో ఏమన్నా చేస్తే ఓడతాలే మన అత్త. పొంగ తొవ్వల పండో కాయనో ఏమన్నా కొనుక్కోపోతాం. ఇంట్లో మన కూరగాయలకు మనం చేసుకోబెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకపోయే. కర్మ. 10 మందికి అండి పెట్టేది ఉన్నది అన్నట్టు వేయింది మన అత్త ఇంట్లోకు. ఇదంతా ఎవరు చేస్తారట? మనం లేమా అనే పని మనుషులం. అయినా ఈ ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి మనకేమన్నా పని చేసి పెట్టిందా? మనకేమన్నా పని చెప్పిందా? పట్టు పెద్ద పని మనుషులమైన పట్టు. దా తప్పదు కదా. అయ్యో ఒక్కదాన్నే తింటాను నానమ్మ అని ఒక ముక్కిత్తేందే? అన్ని మీ అవ్వ అర్రల్లే దాచుకున్నది. ఒక్కనాడన్న కాయ ఇచ్చిందా, పండిచ్చిందా? మేలాగా తిను. ఏందో అక్కడ పడ్డట్టే తింటాను. తిను, కూసో. ఇక్కడ కూసో రావే. అయ్యో బాగానే ఉన్నదేమే మీ అవ్వకు ఉన్నట్టు మోర నీకు. రాకు ఏంది? రాకుంటే వెళ్ళదా నాకు? వీటికి అత్తామని చెప్తున్నావు. అగో ఏమిటి గసురుకుంటానో పోర్ని ప్రేమగా దగ్గర తీసుకుంటే రాదా? ఎన్నడన్నా దగ్గర తీసిన ముఖమేనా అది? అట్టే కూసున్నావు. ఈ పొలం దగ్గర తీసుకొని ఇంత నూనె పెట్టి దూత్తే ఏమైంది అత్తమ్మా? నేనెందుకు దూత్తనే? ఒక్కసారి పెట్టి దూత్తే ఎల్లకాలం చేయమంటారు బిడ్డ. మీదేం పోతాంది? చేపించుకుంటారు. కొద్ది చేతనా నువ్వు మాకు చేస్తే అవుతుంది. అబ్బల్లా మూతి కలుగుతారు పా. ఇదానికే ఉన్నారు కానీ పోరి చేసి పెడితే ఉంటారు, చేసుకోరు.
పిల్లగాలంగా అన్నప్పుడు తెలియదా చేసుకోవాలని చేసుకోండి. ఎడిపోతాను అక్క? మా చుట్టాలది దావుతుంది పోయేస్తా. మరి బావత్తలేడా? ఏ బావకు బయకడ పని ఉంది, ఇక ఎవ్వరు పోకపోతే మంచిగా ఉండదు కదా, నేను ఒక్కదాన్ని పోయేస్తా. సరే పైలం మరి. సరే పోయేస్తా. అత్తమ్మ నేను కైకిలి పోతాన్నా, పొల్లున్నది ఇంట్లో, దాన్ని చూడు పండుకున్నది. నేను కూడా కైకిలి పోతానా. అగో ఇవాళ అది ఇంటికాడనే ఉన్నది, దాన్ని చూసుకో. నేనెందుకు చూస్తానే, నీ వల్లే నేను కూడా కైకిలి పోతానా. నేను చూడా. అగో చూడా అంటే ఎట్లా, నేను కైకిలి పోతాన్నా, ఇవాటికి ఒక్క నాటికైతే చూసుకో. కైకిలి ఎందుకు ఒప్పుకున్నవే? ఇంట్లో పిల్లున్నదని సోయి లేదా? పట్టుకొని ఉండు. నాకు సోయి మా ఉన్నది కానీ బదలు పోతాన్నా, మనకు వచ్చిన వాళ్ళు పోకపోతే వాళ్ళు ఊకుంటారా? రోజు అంగన్వాడికి పంపిస్తాను కదా, గట్నే పంపి, నేను పట్టుకోను. అయ్యో మా మనసుల కాలి ఇయ్యాలా అయితారం, అందుకే పొల్లింటి కాడ ఉన్నది, జర చూడు ఇయ్యాల. నేను చూడా, ఎంబడి పట్టుకపో. ఏమిలే ఏం లేదు, నేను కైకిలి పోతాన్నా, పొలం పట్టుకోమంటే నేను కూడా కైకిలి పోతా అంటాను. మరి మీ అవ్వ మరి ఉండి పట్టుకోవచ్చు కదమ్మా. మీరెందుకు పట్టుకుంటారా? నాకేం అవసరం, నేను కూడా కైకిలికే పోతా. మరి నాకెవడు పెట్టాలి ఇంటికాడు ఉంటే? పట్టుకొని పోర్రి మీరే. వీళ్ళతో మాట్లాడే ఎక్కువ అంటే ఇంకా పిల్లగాళ్ళను పట్టుకొని అలగ సవరించుకుంటా, ముడ్లు మూతులు కడుక్కుంటుంటానారా? నాకు కూడా కైకిలు ఎత్తిపోతాంది, పట్టుకోరు పిల్లను, నేను పోతా. ఏంటి మీ అవ్వ గిట్ల మాట్లాడుతుంది ఇప్పుడు? నా కోసం కైకిలోళ్ళు తొవ్వాలి ఎదురు చూస్తారు. పోయే వాళ్ళకి నేను రానంటే ఎంత విలువ తక్కువతనం ఉంటుంది చెప్పు. ఇంట్లో మనిషి ఉన్నట్టే గాని మాకు ఎందుకు పని చేయదు. నిలబడేం చూస్తున్నావు? నువ్వు కూడా పో. నేను ఆగమంటే ఆగుతావా నువ్వు? సరే నేను పోతాను, నా కోసం చూస్తారు కానీ పోగులు వేసినాక బుక్కడంత బువ్వ తింపి. మాది పెడతా, అది మా తెలుసు. నిజాలు నువ్వు. అయ్యో కోపం పాడుగాను. అందరు పోరి పోని తీసి పెట్టుడి. బుజ్జి లేచినాక బుజ్జిని తీసుకుని కరెంట్ గడివే కరెంట్ పెట్టేస్తా, నీళ్ళు వారిని చూసేస్తా. మమ్మీ ఇక్కడ కూసో, నేను కరెంట్ పెట్టేస్తా, ఎటు పోవద్దు, సరేనా మమ్మీ? అగో మా తమ్ముడు ఏంది చిన్నదాన్ని చేనులో తీసుకొచ్చిండు. ఇంటికాడ ఎవరు లేరు కావచ్చు. వీడు గడ్డ పోతాడేంది, కరెంటు పెట్టడానికి ఏంది? ఎంతకని పీకేయాలి, ట్రాక్టర్ వచ్చినాక దున్నుతుంది. బుజ్జి నువ్వు చెడిపోయింది, నాకు కనపడతలేదు. అమ్ములుగా ఇటెందుకు వెళ్తున్నావు? ఆనే ఉండాలి, బాగుంది. ఆనే ఆవురా, దూరం దూరం దూరం. వినబడతలేదా మమ్మీ? ఆవురా.
తెలివిందారా ఏమన్నా నీకు? బుద్ధి ఉందారా నీకు? బుజ్జి రోజు పెట్టి ఎటుపోయినవరా? కొంచెం అయితే ఏమైనా తెలుసా నీకు? కరెంటు పెట్టి నీళ్ళు వాడుతున్నాయో లేదో చూస్తాను వేనన్నా. ఇది పెట్టి అటు వేయిందో లేదో నా వెనక వాడికి వచ్చింది. కొంచెం అయితే ఏమైనా తెలుసా? మమ్మీ ఎటుపోయిందిరా సప్న? చెవులకు బుజ్జిని తీసుకొచ్చినావు. మన పని మీద మనం ఉంటాం, పైలం కావద్దా? అది కైకిలి పోయిందన్నా, కైకిలి. దాని కైకిలి గంగలో ఉన్నాం. మరి అబ్బాయి పోయిందిరా? అవ్వ గురించి తెలియదానే, దానికి షరతులు ఎక్కువనా? ఎప్పుడైనా దాని ముఖానికి పట్టుకున్నదా? అవ్వ పట్టుకోకుండా ఏందిరా? నీ పిల్లంగా ఏమైంది? కైకిలికి ఎందుకు పోయింది? ఒక్క క్షణం అటు అయితే ఏమైంది పాపకి? తెలివిందారా నీకేమైనా? ఓట్లు మన్ను పోసుకున్నావు వెనుక ముందు అయితే. ఎవరినైనా ఏముందన్నా, ముందు నా పిల్లని భయం ఉండాలి. దాని సంగత దాన్ని ఏం చేయను నా చేత. బిడ్డ వీడు ఇంత కొప్ప మీద పోతాడేంది? పూర్ణేమని అంటాడా ఏంది? కరెంట్ బంద్ చేసాను పోతా. ఆగో అమ్మగా ఆడుకుంటాను రా ఇందా. అమ్మా ముఠకే అమ్మగారు, నువ్వు ముఠక్ అగో ఏమైంది? ఇడు. ఏమైంది నీకు? ఏమో గట్ల గట్ల ఇస్తావు, పిల్లలు గట్ల గుంజుకుంటారు. పిసగితలు ఎత్తా నేను నీకు. నీకేం పుట్టింది? ఏమో గట్ల కొడతాను. నాకేం పుట్టిందట అవనే. మళ్ళీ ఒక్కసారి అమ్మగారి ముఠక్ ముట్టనే ముఠక్ ఓపే కైకి చేసుకోను. నువ్వు ఇంట్లో రాకే నడు, నా కన్నా పుట్టిన నడు. అగో ఏంది పిల్లగా? ఏం పోరి గట్టగానే కొడుతున్నావు? ఏమిటి గట్ట కోపం? ఇంటి ముందు నడు, కైకి కైకి నడు. మమ్మీ నేమన్నాను గగనకి కొడతాను. మళ్ళీ ఏమన్నా మళ్ళీ అడగను. కోట్లకి మాట చెప్పు. ఏమో గట్టగానే కోపం కొడుతున్నావు? అత్తమ్మ ఓ అత్తమ్మ ఇట్లా ఈ ఇల్లు ముట్టకండి. నీ కొడతాను చూడు. ఏమైందే? ఎందుకు నాకు కొడతాను? దాన్ని కొట్టుకుంటా చంపుకుంటా, నా పిల్ల నా ఇష్టం. అయినా నీకెందుకే? అదే నీ కోడలా నేను కొడుకున్నా. నీకు కైకిలు అయిపోతుందమ్మా, నువ్వు కైకిలు పో. మా గురించి నీకెందుకే? పైన దానిడు దానిడు నడు నడుదా నడుదా. ఏందిరా కోపం? ఏందిరా కోపం? నేను అనుకున్నా అంటానా వీడు గొడవ చెప్తాడని. అది సారా ఏందయ్యా మీ తమ్ముడు పోరు నెట్వర్క్ అటు కొడుతుండు? నువ్వన్నా చెప్పు. ఏం చెప్పాలి? నీకు భయం ఉన్నదా? ఏందయ్యా మమ్మల్ని అంటున్నావు? ఏమో ఇద్దరు అన్నదమ్ములు బాగా ఎగురుతుర్రు. ఎగురుడు ఏంది? ఏంది ఎగురుడు? మీరు ఇంట్లో ఉంటారు, కైకి ఎగిపోతారు. వాడేమో భుజం పట్టుకొని పొలం కాడికి వచ్చే. మా పల్లె మీద మేముంటాం. అదేమో ఆడుకుంటూ బైక్ అడిగి వచ్చి కొంచెం అయితే నోట్ల మనవాడే. ఇంకా వాని కోపం ఎందుకు అంటారు? అని కోపం తప్పేముండదు. కైకిలికి పోతారా మీరు? కైకిలికి అయ్యో కొడుక, గంట పడైందారా? అయ్యో బిడ్డ, ఇంకా నయ్యవురా. దేవుడు మనందరూ ఉంటే బతికే పిల్లకి ఏం కాలేదు. అయ్యో బిడ్డ, ఇయ్యే నువ్వు ఏడవతా నీకెందుకే? నీ షరతులు నీకు కావాలి, నీ పనులు నీకు ముఖ్యం. మా గురించి నీకేం పట్టి? పట్టించుకోకు, ఏం పట్టించుకోకే. అంత వేసి కూర్చున్నావు. ఏంద్రా పురుగురు మీ మంగళం మీద పడ్డట్టు నువ్వు నన్నంటనవేంద్రా? పొల్లనేందో చేతులకెళ్ళి కూర్చుకోబడుతుంది. నాకు మనవరాలు కాదారా? నా పిల్ల కాదారా? నిన్ననకపోతే ఎవరినంటారు అత్తమ్మ? నేను పనికి పోయేటప్పుడే చెప్పిన అత్తమ్మ చిన్నదాన్ని పట్టుకొని ఇంటికన్నే ఉండు అని. కాదు కాదు నేను పనికోతా అని షర్టు కూర్చుంటుంది. నువ్వు ఇలా పనికోక దాన్ని పట్టుకొని ఇంట్లోంటే ఇదంతా జరుగునా? దాన్ని పట్టుకొని పైకాడికి పోవునా అని అట్లా చేస్తున్నా. ఆయనకు అంత కోపం వచ్చినా ఇంటికి వచ్చి నన్ను కొట్టునా. పొల్లకేమన్నా జరుగుతే ఎట్లుండి అత్తమ్మ? ఇల్లు మునిగే కాలం. ఎవరికేమైతే నీ చేతులు నీకు కావాలి.
మీద కొడల మీద చేతులు పెట్టుకుని ఏం సాగిస్తావు నువ్వు? నా పిల్ల నా మనవరాలు అంటావు, ఇంట్లో పడుకొని ఉంటుంది తెలియదా నీకు? నువ్వు పనులు చేసుకొని బతకదానే, ఇంకెప్పుడు తెలుస్తుందా నీకు? దానికే వెళ్తా అన్న, దాని వండుతాం దానికి కావాలి, మనమేమంటే దానికి ఎందుకు? మీ అబ్బకు మొండితనం ఒకటే కాదు అశోకు, కోడలను సాగించుకోవాలని బాగుంటది. ఇంట్లో మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలన్న ఆలోచన ఏమన్నా ఉందా? ఈమె గంత సోయ ఉన్నట్టుంటే నా పిల్లల్ని నేను ఎందుకు హాస్టల్ ఎత్తా? ఉన్నొక్క పిల్లని చూసుకోమంటే కూడా మీ అవ్వ షరతు సాగించుకుంటుంది. ఎంతసేపు నీ పనేనా అత్తమ్మ? అంత మొండితనం ఎందుకు అత్తమ్మా మా మీద నీకు? ఎలా ఏదైనా కాంట్రాక్ట్ అయితే నా బతుకేమైతుంటే మీరు ఇంకెవరి కోసం ఆలోచిస్తారు? మీకు ఇంకెవరున్నారు మేము తప్పితే? మాకెవరున్నారు మేము తప్పితే? మనకేమైతే అత్తమ్మకు పనికోడు ముఖ్యం. ఇది ఒక్కతే కాదు కదనే, ఇసుంటి మా అమ్మ సుంటోళ్ళు లోకం మీద మత్తు మంది ఉన్నారు. కొడుకుల మీద కోడల మీద చెడుతులు పెట్టుకొని కూరలు నిలబడతారా వారైతే వాళ్ళు తిని తినక ఎదిగి ఎదగక తల్లిదండ్రులకు ఎంత కోసవుతుందో తెలుస్తుందా? అయినా అమ్మ నువ్వు సంపాదించి ఎవరికిస్తావే? నిన్ను మేము చూసుకోమా? వాళ్ళని దాడే బాధ్యత నేను లేదా? మా పిల్లలు కాకపోతే ఎవరు చూసుకుంటావు అమ్మా? మీ వంతు బాధ్యత మీరు చూసుకోవద్దా? మా మీద చూపెట్టిన శ్రద్ధ సగం చూపెట్టిన నా పిల్లలు ఎంత మంచిగా ఉంటారు? వాళ్ళు బయట నువ్వు కాకపోతే ఎవరు చూసుకుంటే? పెద్దరికం ఉంటే గది కాదా? ఇంకేంటి పెద్దరికం? నీకే పన్నా అర్థం చేసుకోవా? ఇలా ఏమైనా జరుగుతే ఎట్లుండి కదా మన ఇల్లు అందరం వీడు ఉంటుమా? మా పిల్లల మీద మీ చూపు ఉండకపోతే ఇంకోలో చూపు ఉంటుందే? మీకు బాధ్యత లేదా? మీరున్నారన్న బలం మాకు ఇంకెప్పుడు వస్తుందమ్మా? ఆ కోపం ఈ కోపం నా పిల్లల్ని కొట్టుకుంటి నిన్నంటే నువ్వు అర్థం చేసుకుంటున్నావా? ఇంకెట్లా చెప్పొస్తుందమ్మా? నువ్వు పెద్దదాన్ని నిన్నేమని అనవుతుందా? ఎంత చెప్పినా మీ అవ్వ మారది. మీ అవ్వని మార్చుకునే తెలివి లేక మీరు మమ్మల్ని కూడా తేవత్తది. మరి ఏం చేయంటావు ఆయన? ఏం చెప్పినా ఎవరింటట్టున్నారు? బాధ వచ్చినా కోపం వచ్చినా నా పిల్ల మీద చూసుకుంటూ అవుతుంది. ఒక్కొక్కరు తల్లి లేక బాధపడుతున్నారు. నాకు తల్లిని కూడా లేనట్టు కాబట్టి. ఎందుకు కొడుక అట్లా మాట్లాడతాను? ఇన్ని రోజులు నా పట్టింపులతోని పంతాలతోని ఎవరిని పట్టించుకోలేదు. రేపటి నుంచి వెళ్ళి పిల్లగాళ్ళని నేను చూసుకుంటా, మీరు షేరో పని చేసుకొని బతుకురు కొడుక. ఇక నాకు బుద్ధి వచ్చిందిరా అయ్యా, జరా నన్ను తప్పు పట్టుకోకురిరా. నా మొండితనం వల్ల గింత పని అవుతుంది అనుకోలేదురా కొడుక. బిడ్డ రేపటి నుంచి ఇంటికనే ఉంటా, మీరు మంచిగా పని చేసుకొని పట్టుకోరు. ఒక్కసారికి నా మాట నువ్వే మీరన్నే చెప్పురే, వాళ్ళు కోపం మీద ఉన్నారు. కాదమ్మా, మేము కొట్లాడుకుంటే సర్ది చెప్పాల్సింది నువ్వు, కానీ నువ్వే మాకు దూరం ఉంటే మేమేం మాట్లాడతాం చెప్పు? అందరం ఒకటి ఉండాలనే కదా మా ఆలోచన. తప్పైంది బిడ్డ, నేను తెలుసుకున్నానే. ఈ కాడ నుంచి అందరం కలిసే ఉందాం. కలుసుడు కాదమ్మా, చిన్న చిన్న లొల్లిలతే పిల్లలతో చూపెట్టద్దే. ఏదైనా ఉంటే మాటతో మాట మాట్లాడుకోవాలి. పంతాలకు పట్టింపులకు పోయి కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. సరే బిడ్డ, ఈ కాడ నుంచి నేను మంచిగా ఉంటేనే పాండ్రే ఇంట్లో పోదాం. పిల్లేదిరా, పిల్లేదే అగో అక్కడ ఆడుకుంటాను అత్తమ్మా. పాండ్రి.